ప్రెజెంట్ బాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతున్నాయి థ్రెట్ కాల్స్. సినిమాలో విలన్లని చితక్కొట్టే బాలీవుడ్ హీరోల్ని టార్గెట్ చేస్తున్నాయి డేంజర్ బెల్స్. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్తో భయంగా ఉంది బాలీవుడ్. మరి ఆ హీరోలు ఎవరో, వాళ్ళకి వచ్చిన థ్రెట్ కాల్స్ ఏంటో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. బాలీవుడ్ లో మరోసారి హెడ్ లైన్స్ గా నిలిచాయి బెదిరింపులు. ధురంధర్ సినిమాతో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన హీరో రణ్వీర్ సింగ్ ని వణికిపోయేలా చేసింది ఓ ఫోన్ కాల్. అడిగినంత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓ అన్నోన్ పర్సన్ పంపించిన వాట్సాప్ వాయిస్ నోట్తో ముంబై పోలీసులను ఆశ్రయించారు రణ్వీర్ సింగ్. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంతేకాదు రణ్వీర్ సింగ్ ఇంటి దగ్గర హై సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. రణ్వీర్ సింగ్ కి మాత్రమే కాదు, డైరెక్టర్ రోహిత్ శెట్టి కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. రీసెంట్గా రోహిత్ శెట్టి ఇంటి దగ్గర కాల్పుల ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది బాలీవుడ్. సెలబ్రిటీలే లక్ష్యంగా ఈ బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. రోహిత్ శెట్టి ఇంటి దగ్గర కాల్పుల కేసులో ఇప్పటికే 5గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడుల వెనుక ఎవరి హస్తం ఉందో అని పోలీసులు విచారణ చేస్తున్నారు. బాలీవుడ్లో థ్రెట్ కాల్స్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే హీరో సల్మాన్ ఖాన్. ఇప్పటికే ఈ కండల వీరుణ్ణి చంపేస్తామంటూ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ చాలాసార్లు వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు 1-2 సార్లు అటాక్ కూడా ప్లాన్ చేసింది. దీంతో సల్మాన్ ఖాన్కి Y+ సెక్యూరిటీ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. సల్మాన్ ఖాన్ మాత్రమే కాదు, ఆయన బావమరిది ఆయుష్ శర్మకు కూడా ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో భయం గుప్పిట్లోనే సినిమాలు చేయాల్సిన సిచ్యువేషన్లో ఉంది బాలీవుడ్.